హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 97 కి అయితే అందరు స్వాగతం. మరి డేట్ చూస్తుంటే December 4, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి IQ నుంచి IQ 13 అయితే నిన్న లాంచ్ చేశారు. అంటే December 3వ తారీఖున అయితే ఇండియాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ మనకి డిస్ప్లే చూసుకుంటే 6.82 ఇంచెస్ మనకి 144 Hz LTPO 2K డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది మనకి AMOLED డిస్ప్లే. అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం IQ మొబైల్, అంటే రెండో మొబైల్ ఇది. ఫస్ట్ మనకి Realme GT7 Pro వచ్చింది, రెండో మొబైల్ IQ 13. ఇక నెక్స్ట్ ఇందులో మనకి కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ అనేది చైనాలో 6150 ఉండేది, మన ఇండియాకి వచ్చేసరికి 150 తీసేసి 6000 mAh తీస్తారు. ఇందులో మనకి IP16 రేటింగ్ కూడా ఉంటుంది. ఇంకా మనకి NFC ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఈ మొబైల్ అయితే ఉంటాయి. ఇక ఈ మొబైల్ అయితే మనకి 2 వేరియంట్లు అయితే వస్తుంది. 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 55,000 పెట్టారు. 54,999 రూపాయలు అయితే పెట్టారు. అలాగే 16GB ప్లస్ 512GB ప్రైస్ చూసుకుంటే దగ్గర 60,000 అయితే పెట్టారు. ఇంకా బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. వాటి కలుపుకుంటే కొంచెం తక్కువగా అయితే మొబైల్ అయితే రావచ్చు. బట్ ఈ మొబైల్ ఇది తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే Realme GT7 Pro అనేది ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారు. ఇప్పుడు OnePlus 13 కూడా మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. 888 ప్రాసెసర్ వచ్చే మొబైల్ లో మనకి ఈ మొబైల్ తక్కువ ప్రైస్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు రాబోయే మొబైల్స్ కూడా చాలా ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. బట్ ఇవి అయితే మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి 60,000 పైనే పెడతారు అనుకున్నారు కానీ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ కాబట్టి బట్ వీళ్ళైతే 50,000 తీసుకెళ్లారు. బట్ ఈ ప్రైస్ పాయింట్ లో మాత్రం ఈ ఫోన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. IP16 రేటింగ్ కూడా ఉంటుంది. డైరెక్ట్ మీరు వాటర్ లో ముంచినా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి OnePlus నుంచి OnePlus 13R అయితే చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకి Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. బట్ చూడాలి, ఇంకా మన ఇండియాలో అయితే OnePlus 13 లాంచ్ అవ్వలేదు. బట్ వీళ్ళైతే అక్కడ OnePlus 13R కూడా లాంచ్ చేయబోతున్నారంట. చూడాలి మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు. కానీ ఈ 13R సిరీస్ అయితే మనకి ఖచ్చితంగా వస్తాయి. 12R మనకి ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు 13R కూడా తీసుకొస్తారు. దీని ప్రైస్ ఎలా లేదన్నా మనకి ఒక 45,000 నుంచి 50,000 మధ్యలో అయితే పెడతారు. ఇప్పుడు OnePlus 13 అనేది 60,000 పైకి అయితే వెళ్ళిపోతుంది. బట్ ప్రైస్ మాత్రం OnePlus చాలా ఎక్కువ అయితే పెడుతుంది. IQ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో పెడుతుంది. IQ కూడా మనకి నియో సిరీస్ అయితే రాబోతున్నాయి. బట్ మనకి ఈ నియో సిరీస్ వస్తే OnePlus 13Rకి కాంపిటీషన్గా అయితే IQ నియో సిరీస్ అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఇస్తాయి. చూడాలి ఈ IQ నియో మనకి నియో సిరీస్లో కూడా ఇప్పుడు రాబోయే మొబైల్లో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారంట. దీని ప్రైస్ చూసుకుంటే మనకి నియో సిరీస్ 35,000 నుంచి 40,000 మధ్యలో అయితే ఉంటుంది, ఇంకా తక్కువనే ఉంటుంది. బట్ ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందో మనం అయితే చూడాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి Gemini నుంచి Geminiలో ఒక ఫీచర్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇదేంటంటే లాక్ స్క్రీన్ లో ఉన్నప్పుడు మనం కాల్స్ చేయాలన్నా అలాగే మెసేజ్ పంపించుకోవాలన్నా ఇప్పటి వరకు అయితే కుదరదు. అంటే మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంటే వర్క్ అయ్యేది, కానీ ఇప్పుడు Gemini వాయిస్ అసిస్టెంట్ వచ్చిన కాడ నుంచి మనకైతే కుదరదు. మరి ఇక్కడ నుంచి మనం ఒక అప్డేట్ అయితే తీసుకొని రాబోతున్నారు Geminiకి అయితే. ఈ అప్డేట్ వస్తే మనం లాక్ స్క్రీన్లోనే ఎవరికైనా కాల్ చేయాలంటే వాయిస్ కాల్ చేయొచ్చు. అలాగే ఏదైనా మెసేజ్ పంపించుకోవాలన్నా మనం లాక్ స్క్రీన్ నుంచి అయితే పంపించుకోవచ్చు. ఈ విధంగా అయితే Gemini అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొని రాబోతుంది. ఒకవేళ మీరు Gemini యాప్ యూజ్ చేస్తున్నట్లయితే ఐఫోన్ యూజర్స్ అయినా లేకపోతే ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా మీరైతే ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్, యాప్ స్టోర్ అయితే యాప్ స్టోర్ వెళ్ళి మీరైతే అప్డేట్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి ఫీచర్ అయితే Geminiలో అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అయితే ఈ ఐఫోన్స్ లో అయితే మనకి 2025 May 5 నుంచి అయితే టాప్ అవబోతుంది. ఇంతకీ ఏంటి ఐఫోన్స్ అంటే ఇందులో మనకి iPhone 5s అలాగే 6 అలాగే 6 Plus ఈ 3 మోడల్స్ అయితే మనకి iOS 12 మనకి రన్ అవుతుంది. iOS 12 మీద అయితే రన్ అవుతున్నాయి. వాట్సాప్ వర్క్ అవ్వాలంటే మనకి 2025 May 5 నుంచి iOS 15 అబోవ్ అయితే ఉండాలంట. ఈ డివైజెస్ కి అయితే వాట్సాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా iPhone 5s అలాగే iPhone 6 Plus ఈ 3 మోడల్స్కి అయితే మనకి 2025 May 5 నుంచి అయితే వాట్సాప్ అయితే స్టాప్ అవబోతుందంట. ఒకవేళ మీరు ఐఫోన్స్ యూజ్ చేస్తున్నట్లయితే మీకైతే May 5 నుంచి అయితే వాట్సాప్ అయితే మీ ఐఫోన్స్ లో అయితే వర్క్ అవ్వదు. ఇంత పాత మోడల్స్ అయితే ప్రెసెంట్ కొంతమంది అయితే వాడుతూ ఉంటారు, బట్ వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 6 Plus కూడా మనకి కొంచెం 10 స్క్రీన్ తో బాగుంటాయి, కానీ ఈ మొబైల్లో అయితే మనం May 5 నుంచి 2025 May 5 నుంచి అయితే మనం వాట్సాప్ అయితే చూడలేం. అంటే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు iOS యూజర్స్కి. ఎవరైతే ఈ 3 మోడల్స్ వాడుతున్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి రెడ్మీ నుంచి రెడ్మీ అయితే December 9వ తారీఖున రెడ్మీ 14 సిరీస్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇందులో మనకి రెడ్మీ Note 14, Note 14 Pro, Note 14 Pro Plus ఈ 3 మోడల్స్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అలాగే వీటితో పాటు రెడ్మీ బడ్స్ 6 అనే ఒక TWS ఇయర్బడ్స్ ను కూడా లాంచ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ TWS ఇయర్బడ్స్ లో మనకి 42 hours ప్లే బ్యాక్ టైం ఉంటుంది. అలాగే ఇందులో మనకి IP54 రేటింగ్
ఛార్జింగ్ తో పాటు అలాగే ఇందులో మనకి ఈఎన్సీ కూడా ఉండబోతుందంట. బట్ చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారు. ఇయర్ బడ్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ చూసుకుంటే మనకి ఒక $999 పెట్టొచ్చు అని తెలిసింది. చూడాలి. రెడ్మీ 14 సిరీస్ మనకి డిసెంబర్ 9వ తారీఖున అయితే లాంచ్ అవుతున్నాయి. ఈ మొబైల్స్ తో పాటు ఇయర్ బడ్స్ తో పాటు ఇంకా వీళ్ళు ఏమైనా నెక్ బ్యాండ్స్ కానీ లేకపోతే వాచెస్ కానీ ఏమైనా లాంచ్ చేస్తారో చూడాలి. చైనాలో రెడ్మీ అయితే కొన్ని వాచెస్ అయితే లాంచ్ చేసింది షామీ బ్రాండ్ లో. అవి మనకి రెడ్మీ బ్రాండ్ నుంచి ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే తీసుకురావచ్చు. చూడాలి. డిసెంబర్ 9 అంటే ఇంకొక 5 రోజులు ఉంది. 5 రోజులు అయితే మనం రెడ్మీ బడ్స్ అలాగే రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే ఇండియాలో చూడబోతున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.